ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సుగంధ సోయగం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా మహంతు ఉత్సవం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతులు. కంచి మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామీజీ. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గీతా జయంతి వేడుకలు. భగవద్గీత శ్లోక పఠన పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. కంచి పీఠాధిపతులను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు పొందిన బిఆర్ నాయుడు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను పరిశీలించిన సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం మహంతు ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హరిదేవేరి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పద్మావతి దేవికి మహంతు ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో సర్వశోభితంగా అలంకరించిన అమ్మవారిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పడమటి మాడవీధిలోని హతిరాంజీ మఠానికి తీసుకొచ్చారు. మఠంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి దేవిని కొలువు తీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. స్నపన తిరుమంజనం అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. బంగారు చేది విడీలు పూని. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం కంచికామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. పాత అన్నదాన భవనం నుండి విచ్చేసిన స్వామీజీకి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు ఆలయ పెద్ద మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పీఠాధిపతులను స్వాగతించారు. అనంతరం తిరుమలేసుని సేవలో కంచికామకోటి పీఠాధిపతులు పాల్గొన్నారు. కంచి పీఠాధిపతుల వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. తర్వాత కంచి పీఠాధిపతులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత బ్యాటరీ వాహనంలో మాడవీధుల గుండా తిరుమలలోని కంచి మఠం చేరుకున్నారు. అక్కడ మఠం ప్రతినిధులు స్వామీజీకి
పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మఠంలో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంలను సత్కరించి ఆశీర్వచనం పలికారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత బ్యాటరీ వాహనంలో మాడవీధుల గుండా తిరుమలలోని కంచిమఠం చేరుకున్నారు. అక్కడ మఠం ప్రతినిధులు స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మఠంలో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంలను సత్కరించి ఆశీర్వచనం పలికారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈరోజు భాను సప్తమి పుణ్యకాలంలో శతభిషక్ నక్షత్రము, వజ్రనామ యోగము, భద్రాకరణము. ఈరోజు మంచి రోజులు. పర్వకాలంలో వెంకటేశ్వర స్వామి సందర్శనం చేసుకున్నాము. దేవస్థానం యాజమాన్యం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా నడిపించారు. మన దేశంలో అందరి మంచిది కోసము ప్రార్థన చేసుకోవటం అయింది. మన దేశంలో శరీరము, బుద్ధి, మనస్సు మూడు కూడా మంచిగా ఉండి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మన దేశము అన్ని రంగంలో కూడా మంచి రంగంలో అన్నిట్లో కూడా పురోగతి పొంది అందరికీ సుభిక్షం కలగాలని, మన ధర్మం ఏదైతే సనాతన హైందవ ధర్మం ఉన్నదో అది ప్రజల మధ్యలో ఇంటింటికి మన పద్ధతులు, మన సాంప్రదాయము, మన నమ్మకము, మనసావాచ కర్మణ అందరూ పాటించే విధంగా మనస్సులో ధైర్యము, సంకల్పము, భద్రత, బలము మన అందరికీ కూడా ఉండి లోకా సమస్త సుఖినో భవంతు అని ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకోవటం అవుతుంది. మన ధర్మానికి అందరూ కూడా తోడుగా ఉండి అందరూ కూడా ఆత్మ నియంత్రణ ధర్మ విషయంలో ఎల్ఓసి అంటే వారు మన ధర్మానికి అనుకూలంగా ఉండి ఈ దేశంలో ఈ ధర్మం ద్వారా అందరికీ కూడా సస్య సమృద్ధి, ఉద్యోగాలు, ఎవరికి వివాహం కావాలో వాళ్ళకి వివాహము, వ్యాపారము, అందరికీ కూడా మనస్సులో ఒక పరిపూర్ణత అందరికీ మనస్సులో కలిగి ఈ దేశం మనకి ఎట్లా కృతయుగం అలాంటి దీంట్లో చూస్తున్నామో అట్లా వెంకటేశ్వర స్వామి ధర్మస్య ప్రభురచ్యుత అంటారు. అలాంటి ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత, శ్రీనివాస సతాం గతి అన్నారు. ధర్మార్థ కామ మోక్షాలకన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం కూడా అన్ని విధాల అందరికీ సౌఖ్యం అందరూ కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మేము అక్కడక్కడ తీర్థయాత్రని చేస్తూ వస్తూ ఉంటాము. ఇప్పుడు కూడా కర్ణాటక వెళ్ళి ఎంత దర్శనం చేసుకుని వచ్చినాము. ఎక్కడ ఉత్తర దేశం కానీ దక్షిణ దేశం కానీ ఎక్కడ వెళ్ళినా
మేము ధర్మ ప్రచార విషయంలో చెప్తున్నప్పుడు హర్ పంచాయత్ మే పండిట్ జీ హోనా, హర్ మందిర్ తిరుపతి హోనా అని చెప్తున్నాము. అట్లా ఈ తిరుపతి ఆదర్శంగా పెట్టుకుని ప్రతి గ్రామ గుళ్ళ నుంచి అన్నిటికీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి తర్వాత అప్పటి నుంచి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ ప్రయాగ క్షేత్రంలో జరగబోతుంది. దానికోసం కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చెప్తే వీళ్ళు కూడా విశేష ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. నమూనా దేవాలయము, వేదపారాయణము ఇదివరకే చేశారు. ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున గంగా తీరంలో మంచి ప్రత్యేక స్థలం ఏర్పాటు అక్కడ వాళ్ళు ఉత్తరప్రదేశ్ సర్కారు చేశారు. మన తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం వాళ్ళు మంచి ధర్మ ప్రచారము, ప్రసాదాలు ఇంకా విస్తారంగా ఈ సంవత్సరము రాబోయే ఈ మహాకుంభమేళా కోసం ధార్మికంగా, ఆధ్యాత్మికంగా దక్షిణ బుద్ధి, ఉత్తర శక్తి రెండింటికి అక్కడ సంగమం, అది గంగా యమున సరస్వతి సంగమము. ఇక్కడ మన దక్షిణ దేశ ధర్మ ప్రచారం అంతా చేసి ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి కుంభమేళాలో దేవస్థానం తరఫున ఇలా మంచి కార్యక్రమం చేయటం ఆనందకరమైన విషయం. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర స్వామీజీని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచిమఠంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్కు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేద విద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ బిఆర్ నాయుడుకు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీవైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వారుల్లో చివరి ఆళ్వార్గా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవళ్ళి నాచ్యార్ అనే ఆమెను వివాహమాడదలిచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వార్ యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ జీఆర్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు ఆచార్య పురుషులు నమ్మాళ్వార్ దివ్య ప్రబంధంలోని తిరువాయిమొలిని పఠించారు. అనంతరం సేవాకాలం శాతుమర సంప్రదాయబద్ధంగా జరిగింది. తిరుమలలోని లడ్డు కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, డిప్యూటీఓ లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియమాణిక్య స్వామివారి దేవాలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన ఊంజల సేవ భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి ఊంజల మండపంలో వెంచెపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కమనీయంగా నిర్వహించి హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం నాగులకుంట వద్ద నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. షష్ఠి వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం, విభూది,
తదితర మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి శతనామార్చన, హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక వీక్షణంతో పరవశులయ్యారు. సనాతన హైందవ ధర్మంలో భగవద్గీతకు ఎనలేని ప్రాధాన్యత కల్పించబడింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గీతా జయంతిని పురస్కరించుకుని భగవద్గీత కంఠస్థం పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో టీటీడీ విద్యా సంస్థలు, తిరుపతిలోని పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులను ఒక విభాగం, 8, 9 తరగతుల విద్యార్థులను మరో విభాగంగా విభజించి పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు భగవద్గీతలోని 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ఈ పోటీలను నిర్వహించారు. అలాగే భగవద్గీతలోని 700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో 18 సంవత్సరాలలోపు ఉన్నవారిని ఒక విభాగంగాను, 18 సంవత్సరాల పైబడిన వారిని మరో విభాగంగాను విభజించి పోటీలు నిర్వహించారు. టీటీడీ విద్యా సంస్థలు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. భగవద్గీత పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి రోజున బహుమతులు ప్రదానం చేస్తారు. పోటీలలో భాగస్వాములైన పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జీవన్ శ్రీనివాస్. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. ఎస్వీబీసీ కుప్పా విశ్వనాథ శర్మ గారు, గణపాటి గారు వల్ల ప్రత్యక్ష పారాయణంతో నేను వాటిని విని నేర్చుకున్నాను. భగవద్గీత 700 శ్లోకాలు నేను నేర్చుకోగలిగినాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్వ కర్మణి. కర్మలు చేయడం వరకే నీకు అధికారము. కర్మ ఫలంతో నీకు సంబంధం లేదు. ప్రతిఫలం ఆశించి కర్మలు చేయకు. అలా అని కర్మలు మానడానికి చూడకు. నా పేరు నితీష. నేను సంప్రదాయ పాఠశాలలో చదువుతున్నాను. 8వ తరగతి చదువుతున్నాను. భగవద్గీత నేర్చుకోవడం వల్ల పద ఉచ్చారణ బాగా వస్తుంది. అలాగే మనకు జీవిత మార్గం చూపుతోంది, జ్ఞానం చూపిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారములు. నా పేరు కేపీ శ్రీముకుంద. నేను ఎల్ఏహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ హిమకుర్వత సంజయ. నేను మైసూర్ దత్తపీఠం ద్వారా భగవద్గీతను నేర్చుకున్నాను. మళ్ళీ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ముందుకు కొనసాగించాను. 8వ ఏట నుండి భగవద్గీతను నేర్చుకుంటూ ఉన్నాను. అందరికీ ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హేమ వెంకటనారాయణ. నేను తిరుపతి నుండి వచ్చాను. నా స్వస్థలం తిరుపతి పొమ్మకుంట. నేను సుమారు 10 సంవత్సరాలుగా భగవద్గీత పోటీలలో పాల్గొంటున్నాను. తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగిన గీతా పఠన పోటీలలో అనేక సార్లు మొదటి బహుమతి సాధించాను. అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని ఆకేపాడు గ్రామం నుండి శనివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం సాయంత్రం కుక్కలదొడ్డికి చేరుకుంది. గత 22 సంవత్సరాలుగా ఆకేపాడుకు చెందిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గోవిందమాల భక్తులతో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు జాతీయ రహదారిపై కాలినడకన గోవింద నామస్మరణలు చేస్తూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ రేణిగుంట సమీపంలోని కుక్కలదొడ్డికి చేరుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం దయాల్ నగర్లో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో షష్ఠి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు వల్లి దేవసేన సమేత స్వామివారికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్రయుక్తంగా హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు కార్తికేయుని అభిషేకాన్ని వీక్షించి హోమాలలో పాల్గొని నాగుల కట్టకు అభిషేకాలు జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఆదిత్యునికి అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కవచధారణ జరిపి పూలమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆరోగ్య ప్రదాతను సేవించి భక్తులు తరించారు. శ్రీకాకుళం నగరంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. షష్ఠి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు చూడ చక్కగా నిర్వహించిన కార్తికేయుని కళ్యాణ వీక్షణతో భక్తులు తరించారు. ఉమా జటలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వల్లి దేవసేన సమేత స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర క్రతువులను పూర్తి చేసి మేళతాళాల నడుమ కార్తికేయుని కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ రామేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మయూర వాహనంపై వల్లి దేవసేన సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశేష క్రతువులను పూర్తి చేసిన అనంతరం అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. పరమశివుని ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు శోభాయాత్రలో కనుల పండుగ దర్శనమిచ్చారు. షష్ఠి వేడుకల్లో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి శోభాయాత్ర ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. చూడచక్కటి వాహనంపై వల్లి దేవసేన సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్థానిక అంబాభవానీ శంకర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ పురవీధులలో కుమారస్వామి శోభాయాత్ర అత్యంత వేడుకగా సాగింది. భక్తులు కావళ్లతో శోభాయాత్రలో పాల్గొని కుమారస్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నిలవైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో షష్ఠి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు అభిషేకం చేశారు. వళ్ళీ దేవసేన సమేత స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై గంధం, కుంకుమ, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. గౌరికి, గంగకు, పృథ్వీకి, అగ్నికి, షట్కృత్తికలకు, శరవణమునకు. గౌరికి, గంగకు, పృథ్వీకి, అగ్నికి, షట్కృత్తికలకు, శరవణమునకు. కుమారుడవు శివ కుమార స్వామి. చిత్తూరు నగరం గీతా సంఘంలో చిన్నారులకు భగవద్గీత పోటీలు జరిగాయి. గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం చిన్నారులకు భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం జరిగింది. 5 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ పుణ్య ప్రదేశంలో సుబ్రహ్మణ్య స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో షష్ఠి వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై వెంచేపు చేశారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, చెక్క భజనలు, బాజా భజంత్రీల నడుమ పంపనూరు పురవీధుల్లో సుబ్రహ్మణ్య స్వామివారి గ్రామోత్సవం విశేషంగా సాగింది. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో కొలువైన పురాతన శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. షష్ఠి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు జరిపారు. ఆపై సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు కుమారస్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువు తీర్చి గ్రామంలో ఊరేగించారు. అనంతరం కళ్యాణ వేదికపై కొలువు తీర్చి పలు రకాల వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్ కాలనీలో కొలువైన గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని కోలాహలంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి వాహనంపై వెంచేపు చేశారు. ఆపై విశ్వక్సేనారాధన, రక్షాబంధనం, సుదర్శన హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేదపారాయణం, శాతుమర నిర్వహించి ఎదుర్కోలు ఉత్సవాన్ని పూర్తి చేశారు. ఇక చిన్నారులలో ఆధ్యాత్మికతను పెంపొందించేలా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో భగవద్గీత శ్లోక పఠన పోటీలు జరిగాయి. విద్యార్థులు పోటీలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు.
సనాతన ధర్మ ప్రచారంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారిలో భక్తి ప్రపత్తులను పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత శ్లోక పఠన పోటీలను ఘనంగా నిర్వహించింది. ఆ విశేషాలు మీకోసం. గీతా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విశాఖపట్నం ఎంవిపి కాలనీలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 6, 7 తరగతులు, 8, 9 తరగతుల విద్యార్థులను 2 భాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులో నిలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను వేడుకగా నిర్వహించారు. గీతా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 6, 7 తరగతులు, 8, 9 తరగతులకు నిర్వహించిన జిల్లా స్థాయి కంఠస్థ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులను గెలుపొందారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం గ్రామోత్సవం వేడుకగా జరుగుతుంది. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప పురవీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా